సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం చేపట్టి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా తమకు నష్టపరిహారం చెల్లించడం లేదని ఓ బాధిత రైతు పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటానని హల్చల్ చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి మండలం చౌటకూర్ గ్రామం సుల్తాన్పూర్లో చోటు చేసుకుంది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారి భూములకు ఆర్థిక సాయం చెల్లించారని, కానీ తనకు ఇంతవరకు మాత్రం భూ నష్టపరిహారం అందలేదని ఓ రైతు తన కుటుంబంతో పెట్రోల్ డబ్బాతో ముందుకు వచ్చారు. జేఎన్టీయూ నిర్మాణానికి తన భూమి ఇచ్చానని, తనకు నష్టపరిహారం చెల్లించలేదని అధికారులను కలిసి వివరించినప్పటికీ రేపు మాపు అంటూ తప్పించుకొని తిరుగుతున్నారని, మాయమాటలు చెబుతూ తనకు అన్యాయం చేశారని రైతు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా తనకు నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మాట ఇచ్చినప్పుడు ఆ సార్ని అడగండి కదా, మరి ఈడ ఎందుకు ఆపుతున్నారు? అనుకూలమైన రేటు గవర్నమెంట్ ఇయ్యదు. అప్పుడు పాస్ అయిందన్న కట్టియలే కదా సార్. మరి గవర్నమెంట్ దగ్గర ఏం రేటు ఉందో అదే ఇస్తుంది. సంపాదించింది మాది ఈ సంవత్సరం మా పేరు మీద ఉంది. రైతు బంధు వంటి కలెక్టర్లు చేసింది, ఆర్డీఓ చేసింది, ఈపీఎల్ గిట 3 సార్లు 4 సార్లు చేసినాం. ఆడికించి అయినాక నల్మత్రాన్ని ఇంకెవరు మా భూమి వాళ్ళే చేసి ఆర్డీఓ చేసే కలెక్టర్ ఇప్పుడు ఒక్కరు చేయొచ్చు సార్. మేము ఇంతమందికి ఇంత తప్పు చేస్తాం, తప్పు అంటారు వాళ్ళు. పెద్ద పెద్దలు ఇట్లా భూమి మార్చేసేది కదా సార్. మరి మా మీద గిట్ట మాట్లాడుకుని మాకు ఇంతకుముందు ఆల్రెడీ ఎకరం 35 గుంటలు పోయింది జేఎన్టీలకు. ఇప్పుడు ఉన్న భూమికి మాకు ఎలాంటి రూపాయి రాలేదు. దౌర్జన్యంగా తీసుకుంటున్నారు సార్. ఇక ఇస్తాం ఆర్డీఓ దగ్గరకు పోతే 8,30,000 ఇస్తాము. ఇది అఫీషియల్ చెక్ తీసుకోండి అంటారు. ఏదన్నా ఉంటే కోర్టులో పోయి కొట్లాడండి వస్తాయి పైసలు అంటారు. మేము అప్పటి రేటు కట్టియండి సార్ అంటే ఇప్పటిదాకా గిట కట్టియలేరు. ఒక 10 గుంటలు ఇవ్వమంటే గిట లేదురా బాబు అని చెప్తారు. మాకు తెలియకుండానే రైతు బంధు వచ్చింది, మా పేరు మీద పాస్బుక్ వచ్చినాక మళ్ళా నైట్ నడిచే మార్చేసి రైతుకు చెప్పకుండా గిట మార్చేసి సార్. అది కలెక్టర్ దగ్గరికి పోయినాం, కలెక్టర్కి అప్రూవల్ అయ్యి పాస్బుక్ వచ్చింది, రైతు బంధు పడ్డది. మళ్ళీ మాకు తెలియకుండానే మా పేరు మార్చారు. దామోదర్ సార్ దగ్గరికి పోయినాం, సార్ న్యాయం చేస్తాను. 4 సార్లు గిట్ట పోయినాం, ఆర్డీఓ దగ్గరికి పోయినాం. ఇంకేం చేయాలి సార్? గుంటలు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తారా, న్యాయం చేస్తారా అని చెప్పింది సార్. సైన్స్కెల్ జాబులు గిట్ట ఇస్తామన్నాడు. ఇప్పటి గిట్ట ఇప్పుడు మేము పోయి అడిగితే ఇప్పుడు కావాలి ఇంతట్లా అని అంటారు. మా భూమి మాత్రం తీసుకొని ఇప్పుడు అవుతుంది అంటారని మాకు 10 గుంటలు ఏమంటే ఇస్తారు. ఇక మాకేం ఆధారం లేదు సార్. 10 మంది ఉన్నాం, 10 మంది ఇక ఇక్కడనే పెట్రోల్ పోస్తాలు కట్టుకుంటాం అందరం. ఇంకా దానికి మించి ఇంకా ఏం లేదు. మాకు కలెక్టర్ రేటు పోయినాము, అన్ని దిక్కులో తిరిగినాం, లాయర్ గిట్ట పెట్టినాం, పైసలు మస్తు పెట్టినాము. అప్పుడు తీసుకున్నారు. ఇక 2012లో తీసుకున్నారు. ఎకరం 35 గుంటలు తీసుకున్నారు సార్. ఇది 3 ఎకరాలు 5 గుంటలు మా తాతలు సంపాదించిన ఎవరి తీసుకురాలే. ₹1 గిట్ట ఇప్పటికి మేము తీసుకోలేము. ఒక రోజు వచ్చి ఇది కాదు ఇది తీసుకోండి ఉంచుకోండి కానీ మీ పేరు మీద కదా అని చెప్తారు సార్. మా పేరు మీద ఉన్న భూమి తీసుకోనికి వస్తుంది కానీ మా పేరు మీద అంతా ఎట్లా కాదు సార్. 10 గుంటలు కావాలన్నాం సార్. 10 గుంటలు ఆగి ఆ రోజులల్లో 6,47,000 పోయింది. ఆ రేటు కట్టించి అప్పటిదాకా ఇప్పుడు ఏమైనా ఇంట్రెస్ట్ అయిందేమో అది కట్టి ఇవ్వండి సార్ అని చెప్తే అఫీషియల్గా 8,47,000 77,000 వస్తాయి, అవి తీసుకోండి అంటున్నారు సార్. మళ్ళీ కోర్టులో కేసు వేసుకోండి అప్పుడు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చి జేసీబీ నడిపిస్తారు సార్. జేసీబీ వస్తే నేను వచ్చి ఆపితే మాకు సార్ చెప్పిండు పైనుంచి ఆపమంటే మాకు డబ్బులు రాలేవు సార్. ఇప్పటిదాకా ఇట్లా ఏ లెక్కతో నడిపిస్తారు సార్ మీరు అని.